నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బడాపహాట్ శివారులో మూల మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో యాత్రికులతో వెళ్తోన్న బస్సు బోల్తా పడింది. ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బడాపహాట్ శివారులో మూల మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో యాత్రికులతో వెళ్తోన్న బస్సు బోల్తా పడింది. ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, బడాపహాడ్ కి వస్తున్నటువంటి యాత్రికుల బస్సు బోల్తా కొట్టడంతో ఒకసారిగా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. పటాన్ చెరు తూప్రాన్ నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ బస్సులో వీళ్ళందరూ కూడా బడాపహాడ్ కోసం వచ్చారు. బడాపహాడ్ లో దర్గా ఉంటుంది. ఆ దర్గాలో పూజలు, అలాగే సమీపంలో ఉన్నటువంటి ఇతర పర్యాటక ప్రాంతాలు చూసుకునేందుకు వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే బస్సుకు సంబంధించినటువంటి బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా అదుపు తప్పినట్టుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. బస్సు బోల్తా పడుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ బస్సు కొంతసేపు వేగాన్ని అదుపులోకి చేసుకోలేకపోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇందులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాద సమయంలో. అందులో 8 మందికి అత్యంత తీవ్రంగా గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఉటావుటిన నిజామాబాద్ లోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత స్థిమితంగా ఉందని అయితే వైద్యులు చెప్తూ ఉంటారు. ఓకే, రైట్ గోపాలకృష్ణ.